నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని పాత బజార్లో చంద్రకళ ఆధ్వర్యంలో ఇంటికి ఒక పాత కట్టె తెచ్చి ఇంట్లో ఉండే పాత సామాన్లు ఒక దగ్గర బొడ్డెమ్మగా చేర్చి దాని చుట్టూ దీపాలు వెలిగించి నెయ్యితో భోగి మంటలు అంటిస్తారు. భోగి మంటలు పాత రోజులు పోయి కొత్తగా వెలుగులు నింపాలని భోగి మంటలు వేస్తారు. కుటుంబం సుఖ సంతోషాలతో పాడి పంటలతో ఉండాలని వేడుకుంటారు. ఈ భోగి మీ ఇంట భోగ భాగ్యాలను కలిగించాలని వేడుకుంటారు. భోగి నాడు ఎన్నో విశిష్టతలు ఉంటాయి. గోదాదేవి శ్రీ రంగనాథుడిలో లీనమై పరమ భోగాన్ని పొందిన రోజు ఇదే. వామనుడి వరంతో బలిచక్రవర్తి భూలోకానికి వచ్చే సమయం ఇది. ఆయనకు స్వాగతం పలికేందుకే భోగి మంటలు వేస్తారు. అలాగే ఇంద్రుడి గర్వం అణిచి శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తిన పవిత్ర దినమిది. పరమశివుని వాహనమైన బసవన్న శాపనాసన రైతుల కోసం భూమి మీదికి దిగి వచ్చిన రోజు ఇదే. భోగి మంటలు చుట్టూ మహిళలు బొడ్డెమ్మ పాటలతో చప్పట్లతో భోగి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఎక్కువగా ఈ చలి వల్ల క్రిములు కీటకాలు అవన్నీ కూడా ఎక్కువగా ఉద్భవిస్తున్నాయి. వాటన్నిటిని కూడా నశింపజేయడానికి ఈ భోగి మంటల్ని మనం వేసుకుంటాము. భోగి మంటలలో కేవలము దుంగలు, మామిడి కట్టెలు ఇవన్నీ కూడా వేయడానికే అవకాశం ఉంటుంది. మిగతావి టైర్లు అవన్నీ వేస్తే కూడా కాలుష్యము ఎక్కువగా విపరీతంగా అయిపోతుంది. దానివల్ల మనకు అనారోగ్యాలు కూడా ఏర్పడతాయి. అందువల్ల అవన్నీ వేయకుండా కేవలము దుంగలు, కట్టెలు, మన ఇంట్లో ఉండేటువంటి పాత సామాన్లు అవన్నీ కూడా వేస్తే మనకు కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. సుఖ సంతోషాలతో ఉంటాము. అంతేకాకుండా పంటలు ఇప్పుడు బాగా వస్తాయి. రైతులందరూ ఆనందోత్సాహాలతో పిండి వంటలతో ఈ పండుగని ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలకి భోగిపళ్ళు, ఇళ్లలో ఉండే చిన్నపిల్లలందరికీ భోగిపళ్ళు పోస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ చిన్న చిన్న వ్యాధులు, దగ్గులు, జలుబులు ఇలాంటివన్నీ కూడా ఈ భోగి మంటలు వేయడం వల్ల వీటి వల్ల ఎన్నో అనారోగ్య. సంక్రాంతి శుభాకాంక్షలు. భారీ ఎత్తున జరుపుకుంటాం భోగి పండుగ. అందరూ పాల్గొంటారు. ఎప్పుడు ఇలాగే రావాలి, ఎప్పుడు ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నారు మనస్ఫూర్తిగా. 10 సంవత్సరాల నుంచి పాల్గొంటున్నాము. 10 సంవత్సరాల నుంచి అందరం భారీ ఎత్తున చేస్తున్నాము.